హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎవరెవరు అంటే ఇమాన్యుల్, తనుజ, పవన్, రీతు. వీళ్ళు సరదాగా మాట్లాడుతూ ఉంటారు బెడ్రూమ్లో. వీళ్ళ డిస్కషన్ ఏమవుతుంది అంటే అక్కడ రీతు అంటుంది ఏమనంటే, నాతో అంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు ఉంటున్నాడా ఇమ్ము అని అడుగుతుంది రీతు ఇమాన్యుల్ని. అయితే అప్పుడు అక్కడ డెమన్ పవన్ అంటాడు, నువ్వు ఉంటున్నావా అసలు? ఫస్ట్ నువ్వు వెళ్ళి, నువ్వు ఉండకపోతే నేను ఎలా ఉంటాను? ఏదో ఒక మూలన వెళ్ళి కూర్చుంటున్నావు. ఇది బటర్ఫ్లైకి బూజు వస్తుంది, వింగ్స్ వచ్చిన దాకా అలా కూర్చుంటుంది చూడు, అలా కూర్చుంటున్నావు నువ్వు వెళ్ళి మూలకి అంటాడు డెమన్ పవన్. అయితే అక్కడ రీతు అంటుంది, నువ్వు వింగ్స్ వచ్చిన వాళ్ళ తిరుగుతున్నావు కదా, ఎగురుతున్నావు, గంతులేస్తున్నావు కదా, అందుకు నేను అలా కూర్చుంటున్నాను అంటుంది అక్కడ రీతు. అయితే వీళ్ళిద్దరికి ఏంటంటే ఒకరినొకరు మారిపోయారు వైల్డ్ కార్డ్స్ వచ్చాక. కానీ ఇంకా అక్కడ కాసేపు వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నువ్వే మారిపోయావంటే నువ్వే మారిపోయావు అంటూ ఇద్దరు డిస్కషన్ చేస్తూ ఉంటారు. అయితే డెమన్ పవన్ అంటాడు, వాళ్ళేమో నీతోనే ఉంటున్నాను, మాకు అస్సలు టైం ఇవ్వవా అంటున్నారు. అంటే ఇమాన్యుల్ అంటాడు, మరి అదే క్వశ్చన్ రీతుని ఎందుకు అడగలేదు అంటాడు ఇమాన్యుల్ అక్కడ. అయితే డెమన్ అంటాడు అక్కడ డెమన్ పవన్, ఆమె రీతు అంట అందరితో మాట్లాడుతుందంట, నేను మాత్రం వెళ్ళి రీతుతోటే మాట్లాడుతున్నానంట, వాళ్ళ ప్రాబ్లం అది అంటాడు అక్కడ డెమన్ పవన్. ఓ అదా, ఓకే ఓకే అనేసి అక్కడ ఇమాన్యుల్ అంటాడు. ఓహో అంత క్లారిటీ ఉందా వాళ్ళకి అంటాడు ఇమాన్యుల్. మరి అలా నన్ను ఎందుకు అడగట్లేరు, నువ్వు పవన్ తోటే ఉంటున్నావా అంటే, అదేనమ్మా నేను చెప్పేది. పవన్ అంటాడు, అదేనమ్మా నేను చెప్పేది, నువ్వు అందరితో ఉంటున్నావంట, నేను మాత్రం నీతోటే ఉంటున్నానంట, నేను ఎవ్వరికి టైం ఇవ్వట్లేదు, ఎవ్వరితో మాట్లాడట్లేదంట వాళ్ళు చెప్తున్నారు అనేసి అక్కడ డెమన్ పవన్ అంటాడు. ఓహో అదా, అందుకే నా వింగ్స్ వచ్చిన వాళ్ళు ఎగురుతున్నావు 2 days నుంచి అంటుంది రీతు. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చేమన్నా నాతో మాట్లాడుతున్నావా నేను మాట్లాడడానికి అంటాడు అక్కడ డెమన్ పవన్. అయితే ఇమాన్యుల్ అంటాడు, అమ్మ వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళు చెప్పారు కదా, ఇంకేంటి ప్రాబ్లం, నువ్వైతే అందరితో మాట్లాడుతున్నావు, వాడు మాట్లాడట్లేదంట, వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు వీడు మాట్లాడట్లేదని, అందులో నీకు అర్థం అవ్వలేదా, నువ్వు అందరితో ఉంటున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం, అందుకే వాడు వెళ్ళి కూర్చొని కబుర్లు వేస్తున్నట్టున్నాడు వాళ్ళతోటి అనేసి ఇమాన్యుల్ కామెడీగా అంటాడు అక్కడ కామెడీ చేస్తూ. ఏంటన్నా నువ్వు కూడా, నేను అందరితో మాట్లాడుతున్నాను, నేను ఎవరితో మాట్లాడలేదు చెప్పండి, వాళ్ళకి అలా అనిపిస్తే నేనేం చేయలేను అంటాడు అక్కడ డెమన్ పవన్. ఇంకా నలుగురు కలిసి అక్కడ కొంచెం సరదాగా డిస్కషన్ చేస్తూ ఉంటారు.